Good morning. Welcome to Big TV Digital Exclusive Live. ధర్మస్థల కేసు యావత్ భారతదేశాన్ని కుదిపేసిందని చెప్పొచ్చు. ఈ కేసుకి సంబంధించి రోజుకు ఒక కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంటూనే ఉంటుంది. అయితే ఇప్పటివరకు మనం విన్నది ఈ కేసులో ఏంటి అనంటే ఎంతమంది అమ్మాయిలు కానీ ఎవరైనా మిస్ అయినా కానీ అక్కడ ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు, ఎవరు ఎఫ్ఐఆర్ కూడా అప్పుడు పోలీసులు కూడా ఎవరు ఎఫ్ఐఆర్ తీసుకోలేదు అని. కానీ ఇప్పుడు తాజాగా ఒక వ్యక్తి తన కుటుంబానికి చెందిన పద్మలత అనే మహిళ మిస్ అయింది అంటూ సిట్ ముందుకు కంప్లైంట్ చేసేందుకు ముందుకొచ్చాడు. అంటే ఆయన ధర్మస్థల స్థానికుడిగా చెప్తున్నారు. ఆ స్థానికుడు తన కుటుంబంలో పద్మలత అనే మహిళ మిస్ అయింది కొన్నేళ్ల కిందట, కానీ కంప్లైంట్ చేసేందుకు ధైర్యం రాలేదు. ఇప్పుడు జరుగుతున్న విచారణతో కంప్లైంట్ చేసేందుకు ముందుకొచ్చాను అంటూ ఆ వ్యక్తి చెప్తున్నాడు. నిన్ననే రాత్రి పోలీసులకు ఆ స్థానికుడు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై సిట్ రేపు స్పందించనుంది. తాను ధర్మస్థల ఖననాల కేసులో బాధితుడు అంటూ ఆ ఫిర్యాదుదారుడు చెప్పుకొచ్చాడు. తన కుటుంబంలోని పద్మలత అనే మహిళ కొన్నేళ్ల కిందట మిస్ అయింది అని అంటూ కూడా ఫిర్యాదు చేశాడు. ధర్మస్థలానికి చెందిన స్థానికుడు అంటూ చెప్తున్నాడు ఆ ఫిర్యాదుదారుడు. అయితే నిజాలు తెలియాలి అనే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానంటూ చెప్పాడు. తన ఫిర్యాదుపై సిట్ అధికారులు స్పందిస్తామని కూడా హామీ ఇచ్చారు. సిట్ దర్యాప్తుతో ధైర్యంగా ఇప్పుడు ముందుకొచ్చానంటూ కూడా ఫిర్యాదుదారుడు చెప్తున్నాడు. తనతో పాటు ఇంకా 5 నుంచి 6 కూడా ఈ జరిగిన ఘటనలపై సమాచారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాము అంటూ కూడా ఆ ఫిర్యాదుదారుడు చెప్తున్నాడు. ఖననాలు చేస్తుండగా తాను చూశానంటున్నాడు స్థానికుడు. అయితే వాళ్ళెవరో తెలియదని చెప్తున్నాడు. ధర్మస్థలకు చెందిన వ్యక్తి ఇన్నాళ్లు చెప్పేందుకు ధైర్యం సరిపోలేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించాడు. తన దగ్గర అనేక సాక్ష్యాలు ఉన్నాయని కూడా స్థానికుడు చెప్తున్నాడు. ఇప్పుడు సిట్ బృందం దర్యాప్తుతో ఆ పారిశుద్ధ్య కార్మికుడు బయట పెట్టబట్టి ఈ ఘటన అంతా కూడా బయటపడుతుంది. ఇప్పుడు సిట్ దర్యాప్తు చేస్తుంది కాబట్టి ఆ ధైర్యంతోనే ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తున్నానంటూ కూడా ఆ స్థానికుడు అయితే చెప్తున్నాడు. త్వరలోనే అనేక నిజాలు బయటకు వస్తాయంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తన దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయంటూ కూడా ఆ ఫిర్యాదుదారుడు చెప్తున్నాడు. సో ఆ ఫిర్యాదుదారుడు ఏం చెప్పాడో ఒకసారి మనం చూద్దాం. ನಾನು ಇವತ್ತು SIT ತಂಡಕ್ಕೊಂದು ದೂರು ಕೊಡಲು ಬಂದಿದ್ದೇನೆ. ಹಲವು ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಈ ಧರ್ಮಸ್ಥಳ ಗ್ರಾಮದಲ್ಲಿ ನಾನು ಈ ಹಿಂದೆನೇ ಹೇಳ್ತಾ ಇದ್ದೆ ತುಂಬಾ ಕೊಲೆಗಳಾಗ್ತಾ ಇದೆ ಅಂತ. ಹಲವು ವೇದಿಕೆಯಲ್ಲೂ ಹೇಳಿದೆ. ಅದು ನಾನು ಕೆಲವೊಂದು ಕಡೆ ಈ ವಿಷಯ ಎಲ್ಲವನ್ನೂ ಪ್ರಸ್ತಾವನೆ ಮಾಡಿದೆ. ಆದ್ರೆ ಇವತ್ತು ನಮಗೆ ರಾಜ್ಯಕ್ಕೆ ಇಲ್ಲ ದೇಶಕ್ಕೆ ಗೊತ್ತಾಗುವಂತ ಒಳ್ಳೆ ಒಂದು SIT ತಂಡವರು ಬಂದಿದ್ದಾರೆ. ಆ ತಂಡ ಮೇಲೆ ನಮಗೆ ಒಳ್ಳೆ ನಂಬಿಕೆ ಇತ್ತು. ಅದಕ್ಕೋಸ್ಕರ ಇವತ್ತು ಬಂದು ನನ್ನ ದೂರನ್ನು ಇವತ್ತು ಅವರಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ. ಆದ್ರೆ ಅದಕ್ಕೆ ಇವಾಗ ನಾಳೆ ರಜಾ ದಿನ, ಸೋಮವಾರ ಬನ್ನಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಸೋಮವಾರ ಬಂದ್ಬಿಟ್ಟು ಎಲ್ಲ ವಿಷಯವನ್ನು ತಿಳಿಸಿದ್ದೀನಿ ಅವರಿಗೆ, SIT ಅವರಿಗೆ ಎಲ್ಲಾ ಮಾಹಿತಿಯನ್ನು ತಿಳಿಸ್ತೀವಿ. ಅವ್ರು ಯಾವುದೇ ರೀತಿಯಲ್ಲೂ ಅದರ ಮಾಹಿತಿಯನ್ನು ಅವರ ಕೊಡಲ್ಲ ಅಂತ ಒಂದು ಧೈರ್ಯ ಇದೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಹೇಳಿರುವುದು ಮುಂದಿನ ದಿನದಲ್ಲಿ ಆ ತನಿಖೆ ನೋಡೋಣ ಏನಾಗ್ತಾ ಅಂತ. ಅದು ಒಂದು ಕೊಲೆನೇ ಆಗಿರೋದು. ಬಂದು ಅದು ಯಾರೋ ಒಬ್ರು ಇದಕ್ಕೆ ಬೇಕಾದವರು ಮಧ್ಯೆ ನಿಂತು ಅದನ್ನು ಮುಚ್ಚಿ ಹಾಕಿದ್ರು. ಈ ವಿಷಯದಲ್ಲಿ ಇವತ್ತು ಬಂದಿದ್ದೀನಿ. ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ನಾವು ಹೇಳ್ತಾ ಇರೋದು ನೋಡಿ, ಧರ್ಮಸ್ಥಳ ಗ್ರಾಮದಲ್ಲಿ ತುಂಬಾ ಕೊಲೆಗಳಾಗಿದೆ, ಎಲ್ಲರೂ ಗೊತ್ತ ವಿಷಯನೇ. ಆದರೂ ಯಾರೊಬ್ಬರು ಮುಂದೆ ಬಂದು ದೂರುಗಳಿಗೆ ಮುಂದೆ ಬರ್ತಾ ಇಲ್ಲ. ಯಾಕೆ ಭಯದ ವಾತಾವರಣ ಆಗಿದೆ. ಆ ಭಯದ ವಾತಾವರಣ ಇಂದು ಈ SIT ತಂಡ, ರಾಜ್ಯ ಸರ್ಕಾರದ SIT ತಂಡ ದೂರ ಮಾಡಿದೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಹೇಳ್ತಾ ಇರೋದು ನೋಡಿ, ನಾವು ಬಂದಿದ್ವಿ, ನಮ್ಮದು ಇನ್ನೊಂದು 5-6 ಜನ ಅವರೇ ಬರ್ತೀವಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಎಲ್ಲರೂ ಬಂದು ನಿಮ್ಮ ನೋವನ್ನು SIT ತಂಡಕ್ಕೆ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೀವಿ. ದೂರ ಕೊಡಕ್ಕೆ ಯಾರಾದ್ರೂ ಬಂದ್ರ? ನಾನೇ ಬಂದಿದ್ದೀನಿ. ನನ್ನ ಅನುಭವ, ನಾನು ನೋಡಿರೋ ವಿಷಯ, ನೋಡಿರೋ ವಿಷಯ ಧರ್ಮಸ್ಥಳ ಗ್ರಾಮದಲ್ಲಿ ಆಗಿರೋ ವಿಷಯ, ಕಣ್ಣಾರೆ ನೋಡಿರೋ ವಿಷಯ. ಯಾರು ಕೊಲೆ ಮಾಡಿದ್ದು? ಅದು ಕೊಲೆ ಮಾಡಿರೋದು ಯಾರಂತ ಗೊತ್ತಿಲ್ಲ ನನಗೆ. ಕಂಡಿರೋದಂತೆ ಡೆಡ್ ಬಾಡಿ ಯಾರೋ ಒಬ್ರು ಬಂದ ಮುಚ್ಚಾಕಿದ್ದಾರೆ. ಯಾವುದೇ ಒಂದು ಕಾರಣಕ್ಕೂ ಒಂದು ಡೆಡ್ ಬಾಡಿ ಸಿಕ್ಕಿ ಪೊಲೀಸರಿಗೆ ಮಾಹಿತಿ ಕೊಟ್ರೆ ಪೊಲೀಸರು ಬಂದವರನ್ನು ಅದನ್ನೊಂದು ಹಾಸ್ಪಿಟಲ್ ಸಾಗಿಸಬೇಕು, ಮರಣೋತ್ತರ ಪರೀಕ್ಷೆ ಮಾಡಬೇಕು. ಆ ನಂತರ ಆ ತಾಲೂಕು ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ ಉತ್ತರಬೇಕು. ಹೌದು ತಾನೆ? ಅದು ಕಾನೂನು ಪ್ರಕಾರವಾಗಿಲ್ಲ. ಇದು ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಒಂದು FIR ಮಾಡಿಲ್ಲ, ಹಾಸ್ಪಿಟಲ್ ಬಾಡಿ ಎತ್ಕೊಂಡು ಹೋಗಿಲ್ಲ. ಅಲ್ಲೇ ಬಂದು ದೂರು ಕೊಟ್ಟು 1 ವಾರ ನಂತರ ಬಂದಿರೋದು. ಬಂದು ಅಲ್ಲೇ ಉತ್ತಾಕಿದ್ರು. ಯಾರು ಉತ್ತಾಕಿದ್ರು? ಅದು ಉತ್ತಾಕಿರೋದು ವಿಷಯ ಇದೆ. ಅದು ಉತ್ತ ಎಲ್ಲ ಮಾಹಿತಿ ನೀವು ನೋಡಿದ್ದೀವಿ. ನಾನು ನೋಡಿದೀನಿ. ನೀವು ಪೊಲೀಸಿಗೆ ತಿಳಿಸಿಲ್ಲ? ಪೊಲೀಸಿಗೆ ಆಗಲ್ಲ. ಅವತ್ತು ಆಗಲ್ಲ. ಇವತ್ತು ಇಷ್ಟಿದ್ದು ಆಗ್ತಾ ಇಲ್ಲ, ಅವತ್ತು ಆಗ್ತಾ ಇರಲ್ಲ. ಅದಕ್ಕೆ ಅವತ್ತು ಹೇಳಿಲ್ಲ. ಇವತ್ತು ಬಂತು ನನಗೆ ಟೈಮ್, ಇವತ್ತು ಬಂತು. ಅದೊಂದು ಆಯ್ತು, ಒಂದು 15 ವರ್ಷ ಆಗಿದೆ, ಜಾಸ್ತಿ ಆಗಿದೆ. ಡೇಟ್ ಎಲ್ಲ ನೆನಪಿದೆ. ಎಲ್ಲವನ್ನು ಮಹಿಳೆದು. ಸಣ್ಣವರು
ಊಟ ಸ್ಥಳ ಎಲ್ಲ ಗೊತ್ತಿಲ್ಲ. ವಯಸ್ಸಿನ ಅಂದಾಜು ಒಂದು 13-14 ಯಾವ ತರ ಇರ್ಬೋದು ಅಷ್ಟೇ ಗೊತ್ತಿಲ್ಲ. ಧರ್ಮಸ್ಥಳ ಗ್ರಾಮ ಅಂದ್ರೆ ಯಾವ ಏರಿಯಾದಲ್ಲಿ ಅದಿಲ್ಲ, ಅದು ಅಲ್ಲಿಯೇ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ. ಅವರ ಸಂಖ್ಯೆ ಮಾತ್ರ ಅಂತ ಮುಂದುವರಿಸ್ತಾರೆ. ಓಕೆ, ಈಗ ನಿಮ್ಮ ಹಿಂದೆ ಅಂದ್ರೆ ಇಷ್ಟು ವರ್ಷಗಳ ಕಾಲ ನೀವು ದೂರು ಕೊಡದೇ ಇರೋರು ಇವತ್ತು ಮುಂದೆ ಬಂದು ಕೊಡ್ತಿದ್ದೀರಾ ಅಂದ್ರೆ ಈ ಒಂದು ಪ್ರಕರಣದಲ್ಲಿರುವಂತ ಸಾಕ್ಷ್ಯ ಹೇಳದಂತ ವಿಚಾರಗಳು ವಾಸ್ತವದಲ್ಲಿ ಕಂಡು ಬರ್ತಿಲ್ಲ ಅನ್ನೋ ಕಾರಣದಿಂದ ನೀವು ಸೃಷ್ಟಿಯಾದಂತ ಸಾಕ್ಷ್ಯ ಅನ್ನಲ್ಲ ಅನ್ನೋದಕ್ಕೆ ಹೆಂಗಾರೆ ಸರಿ. ಅದು ಇವಾಗ ನಾಳೆ SIT ಕೊಡ್ತೀವಿ, SIT ತನಿಖೆ ಮಾಡ್ತಾರೆ, ಆವಾಗ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ಅವತ್ತು ನಾನು ಸುಮ್ಮನೆ ಬಂದಿಲ್ಲ, ನಾನು ಒಬ್ಬನೇ ಬಂದಿಲ್ಲ, ಶಿಷ್ಟಿ ಅಂತ ಬಂದಿಲ್ಲ, ದಾಖಲೆ ಸಮೇತ, ಸಾಕ್ಷಿ ಸಮೇತ, ಅದಕ್ಕಿರುವ ಸಾಕ್ಷಿ ಅವತ್ತು ಯಾರೆಲ್ಲ ಇದ್ರು ಎಲ್ಲವನ್ನು ಹೇಳಿ ಮಾತಾಡಿ ಬಂದ್ರು. ಅವತ್ತು ನೋಡಿದೀನಿ, ಅದನ್ನ ಇವತ್ತು ಬಿಚ್ಚಿಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಇಷ್ಟು ದಿನ ಆಗಿಲ್ಲ, ಇವತ್ತದು ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಅದೇ ಹೇಳಿದಿನಲ್ಲ, ಈ SIT ಅಂತ ಬಂದಕ್ಕೆ ಮಾತ್ರ ಇಲ್ಲ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. ಇವತ್ತು ಬೇರೆ ಇದೆ ಸರ್. ಇಷ್ಟು ವರ್ಷ ಏನು ಕೊಡಕ್ಕಾಗಿಲ್ಲ ಸರ್. ಇಷ್ಟು ವರ್ಷ ಯಾವ ಪ್ರಕರಣ ಸರ್ ಮುಂದೆ ಬಂದಿರೋದು? ಧರ್ಮಸ್ಥಳ ಗ್ರಾಮದಲ್ಲಿ ಯಾವ ಪ್ರಕರಣ ತನಿಖೆ ಆಗಿ ಮುಂದೆ ಬಂದಿರೋದು? ನಿಮ್ ಪ್ರಕಾರ ಏನಾಗ್ತಿದೆ? ಯಾವುದು ಏನಾಗ್ತಿದೆ? ಏನು ಕಂಪ್ಲೇಂಟ್ ಪೊಲೀಸ್ ಡ್ಯೂಟಿ ಕಂಪ್ಲೇಂಟ್ ತಗೊಳ್ಳೋದಲ್ವಾ? ತಗೊಳ್ಬೇಕಿತ್ತಲ್ಲ, ಅದು ಆಗ್ತಾ ಇಲ್ವಲ್ಲ. ನೀವು ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡಿದ್ದೀರಾ? ಯಾವುದು ನೀವು ಹಿಂದೆ ಪ್ರಯತ್ನ ಮಾಡಿದ್ದೀರಾ? ನನ್ನ ಕುಟುಂಬದ ಹೆಣ್ಮಗಳು ಪದ್ಮಲತಾ ಹೇಳ್ತೇನೆ. ನನ್ನ ಕುಟುಂಬದ ಹೆಣ್ಮಗಳು ಪದ್ಮಲತಾ ಏನಾಗಿದೆ ಇವತ್ತು ಸಾಕ್ಷಿ ಇದೆ, ಜೀವಂತ ಸಾಕ್ಷಿಯವರಿದ್ದಾರೆ. ಎಲ್ಲಿ ಕರ್ಕೊಂಡವ್ರು, ಯಾರು ಕರ್ಕೊಂಡು, ಎಲ್ಲ ಇದೆ. ಅದನ್ನು SIT ಅವರು ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. రైట్. ఆ ఫిర్యాదుదారుడు చెప్పిందంతా కూడా విన్నాము. కన్నడ భాషలో చెప్పాడు. అతను పక్కనున్న వ్యక్తితో ఒక ఆర్గ్యుమెంట్ లాగా కూడా అయింది. ఏంటంటే ఇన్నాళ్ళ నుంచి మరి ఎందుకు పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదా అన్న విషయం అడిగినప్పుడు కూడా ఎవరు అసలు FIR తీసుకోవడానికి ముందుకు రాలేదు, అసలు తీసుకునే వాళ్ళు కాదు, ఒక దౌర్జన్యం నడిచింది అనేది ఆయన క్లియర్ గా చెప్తున్నాడు. గ్రామస్తులందరికీ కూడా అందరికీ విషయాలు తెలుసు అని కూడా ఆయన క్లియర్ కట్ గా చెప్తున్నాడు. సో మరి ఈ వ్యక్తి ముందుకు వచ్చాడు, మరి ఇంకా ఎవరైనా ముందుకు వస్తారా? అక్కడ స్థానికులు కూడా బాధితులే కాబట్టి కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ముందుకు వస్తారా అనేది కూడా చూడాలి. పారిశుద్ధ కార్మికుడు చెప్పిన దాన్ని బట్టి, ఈ ఫిర్యాదుదారుడు చెప్పిన దాన్ని బట్టి మరి ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి సిట్ ముందుకు స్వచ్ఛందంగా వచ్చి ఇంకా ఏమైనా కంప్లైంట్స్ ఇస్తారా అనేది కూడా చూడాలి. ప్రస్తుతం ఈ బాధితుడికైతే సిట్ సోమవారం ఈ కేసు తను చెప్పిన విషయాలన్నింటినీ కూడా పరిశీలిస్తామంటూ కూడా ఆ వ్యక్తికైతే హామీ ఇచ్చారు. తన కుటుంబంలో పద్మలత అనే వ్యక్తి మిస్ అయింది అంటూ కూడా ఆ వ్యక్తి చెప్పాడు. కాబట్టి ఎక్కడ అంటే ఆ గ్రామంలో ఎంతటి దౌర్జన్యం నడిచింది అనేది కూడా తను క్లియర్ గా మీడియా ముందుకు వచ్చి చెప్పాడు, సిట్ ముందుకు వచ్చి చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ప్రస్తుతం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ కూడా ధర్మస్థలాలోనే ఉన్నారు. సో అక్కడ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి అశోక్ ధర్మస్థలాలోనే ఉన్నారు. సో ఇంకా ఆయన అందించే మోర్ డీటెయిల్స్ కూడా ప్రస్తుతం చూద్దాం. దొరికిన ఆధారాలను బట్టి కనుక కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కనుక సీరియస్ యాక్షన్ తీసుకోగలిగితే మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ దీన్ని తప్పుదో పట్టించే విధంగా ప్రభుత్వం వ్యవహరించినా, తొక్కేసే విధంగా లాబింగులకు ఒత్తిళ్లకు తలొగ్గి ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం చేసి అంతా మమ అనిపించి ఏమీ లేదు, ఇక్కడ ఏమీ దొరకలేదు, ఎలాంటి మర్డర్ లేవని తేలిస్తే మాత్రం అది ఆ ప్రభుత్వం మీద కూడా ఈ ప్రభావం చాలా ఎక్కువగానే పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది జనాలందరికీ కూడా ఒక సెంటిమెంట్గా మారింది. యావత్ భారతదేశం మొత్తం కూడా డిస్కషన్ నడుస్తోంది. ఒక సంచలనం అయింది. 450 మందిని చంపారు అనేది అతిపెద్ద అలిగేషన్. సో వాళ్ళందరినీ అత్యాచారాలు చేసి పూడ్చిపెట్టారు అనేది ఇంకొక అలిగేషన్. చనిపోయిన ఎవరైతే మిస్ అయిపోయిన బాధితుల తరపున వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పటికీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. చనిపోయి అత్యాచారానికి గురై డెడ్ బాడీ దొరికిన వాళ్ళ కుటుంబ సభ్యులు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. వీటన్నిటికి తోడు ఈ చంపిన వాళ్ళందరినీ మేమే పూడ్చిపెట్టడానికి సహకరించాను అని పబ్లిక్గా మీడియా ముందుకు, పోలీసుల ముందుకి వచ్చి ఒప్పుకున్న విజిల్ బ్లోయర్ కూడా ఇక్కడ సాక్షిగా ఉన్నాడు. ఇంత ఉన్న నేపథ్యంలో దీన్ని మమ అనిపించి నీరుగార్చి ఏమీ లేదని చెప్పే ఆస్కారం లేదు. ఇక్కడ దొరికే ఆధారాలను బట్టి ఈ కేసును చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తోంది. సో ఆ ఇన్వెస్టిగేషన్ ఎంతలా చేస్తారు అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజిల్ బ్లోయర్ అనుకుంటున్న ఆ శానిటరీ ఎంప్లాయీ 10 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చి సో విచారణకు సహకరిస్తాను, నేను ఇంతమందిని చంపారు, ఇంతమందిని పూడ్చారు, ఆ పూడ్చిన లొకేషన్లన్నీ మీకు చూపిస్తానని ఒప్పుకున్న వ్యక్తిని స్వయంగా సిట్ బృందంలో ఉన్న అధికారి మంజునాథ్ గౌడే బెదిరించాడు అని వాళ్ళ లాయర్ స్వయంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అంటే సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కవరేజ్కి వచ్చిన మీడియా వాళ్ళు ఇక్కడ తక్షణం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే మీ ప్రాణాలకి హాని ఉంటుందని ఇండైరెక్ట్గా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఏ హోటళ్లలో మీడియా వాళ్ళు స్టే చేశారు, ఏ రాష్ట్రాల నుంచి వచ్చారు, కన్నడ మీడియా ఎంతమంది, తెలుగు మీడియా ఎంతమంది, తమిళ మీడియా, మలయాళీ మీడియా ఎంతమంది, నేషనల్ మీడియా వాళ్ళు ఎంతమంది ఉన్నారో వెరిఫై చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ అంటే ఇంత భయంకరమైన సిచ్యువేషన్ ఎక్కడ ఉంది. వీటన్నిటికీ కూడా ఒత్తిళ్లకు తలొగ్గి
ప్రభుత్వం కనుక ఎలాంటి చర్యలు తీసుకోకపోతే అది సర్కారు మీద చాలా సివియర్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇన్నాళ్ళకి జనాలందరికీ ఒక హోప్ వచ్చింది. పర్టికులర్గా ధర్మస్థలి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైతే బాధితులను కోల్పోయారో, బంధువులను కోల్పోయారో వాళ్ళందరికీ ఒక హోప్ వచ్చింది, ఇన్నాళ్ళకైనా న్యాయం జరుగుతుంది అని. సో ఇలాంటి దశలో సిట్టు బృందం ఏమాత్రం వెనక్కి తగ్గినా, లేకపోతే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించినా, నీరుగార్చే ప్రయత్నం చేసినా కూడా చాలా సీరియస్ యాక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ ఘాతుకాలన్నిటికీ కూడా పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బృందం ఇప్పటికి కూడా వెనక తగ్గట్లా లేదు. వాళ్ళు ఇంతవరకు అయితే ఎలాంటి రెస్పాన్స్ లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇలాంటిది అంతా కూడా తప్పుడు ఆరోపణలు, కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, బయట పెట్టుకోండి అంటూ ఒక పత్రికా ప్రకటన ఒకటి రిలీజ్ చేశారు. ఏదైతే ధర్మస్థల క్షేత్రం తరపున ఒక ప్రతినిధి ఒక ప్రెస్ నోట్తో సరిపెట్టేసుకున్నారు. అంటే వాళ్ళు ఎప్పటికీ కూడా ధైర్యంగానే ఉన్నారు. ఇది ఇప్పటిది కాదు, మళ్ళీ చెప్తున్నాను, 1979 నుంచి ఇక్కడ అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి, ఇక్కడ ప్రాణాలు పోతూనే ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి, డెడ్ బాడీని మాయం చేయటం జరుగుతూ ఉంది. సో ఇంత జరుగుతున్నా ఇన్నేళ్లు మేనేజ్ చేసుకున్న వాళ్ళం ఇప్పుడు మేనేజ్ చేసుకోవడం పెద్ద కష్టం కాదని అనుకుంటూ ఉన్నారా? ప్రభుత్వాలు మా చేతుల్లో ఉన్నాయి, అధికారులు మా చేతుల్లో ఉన్నారని అనుకుంటూ ఉన్నారా? డబ్బు ఉంది, మాకు పేరుంది కాబట్టి మేనేజ్ చేయగలం ఏదైనా అనేది అనుకుంటూ ఉన్నారా? ఏమో తెలియదు. కానీ ఇప్పటికీ కూడా చాలా కాన్ఫిడెన్స్తో వాళ్ళు అయితే ఉన్నారు. అంతే తప్ప దీని మీద వివరణ ఇచ్చే ప్రయత్నం కానీ, అసలు ఇంతమంది మిస్ అయిన, అత్యాచారాలకు గురైన, హత్యకు గురైన వాళ్ళందరూ కూడా వేలు పెట్టి ధర్మస్థల క్షేత్రం నిర్వాహకులని వేలెత్తి చూపిస్తున్నారు అంటే దాని ఎందుకు వివరణ ఇవ్వటం లేదు? ఆ బాధితుల అందరికీ కూడా ఒక క్లారిటీ, ఒకవేళ మీ తప్పు ఏమీ లేకపోతే ఇది మా తప్పు కాదు, మా మీద లేనిపోని నిందలు మోపుతున్నారని వాళ్ళతో మాట్లాడచ్చు. కానీ అలాంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా చేయటం లేదు. ఇప్పుడు వరకు 9వ నంబర్ లొకేషన్లో తవ్వకాలు జరిపారు కదా ఉదయం నుంచి. సో ఇప్పుడు 10వ నంబర్ లొకేషన్లోకి మార్చారు. సిబ్బంది మొత్తాన్ని కూడా 10వ నంబర్ లొకేషన్లోకి, అంటే ఇదిగో ఇక్కడికి తీసుకొస్తూ ఉన్నారు. సో ఇక్కడ తవ్వకాలు అనేది స్టార్ట్ చేయబోతున్నారు. ఇదిగో ఈ పరదాల వెనక, సో 2వ లొకేషన్లో ఇక్కడ తవ్వకాలు చేయడానికి చేస్తూ ఉన్నారు. సిబ్బంది కూడా పనిచేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మీరు ఒకసారి గమనించవచ్చు. ఇది ఇక్కడ వెనకాల చెట్లు కూడా నరుకుతూ ఉన్నారు. సో నరుకుతున్న సిబ్బంది మొత్తాన్ని కూడా మీరు ఎదురుగా దృశ్యాల్లో చూడొచ్చు. సో అంటే 2వ లొకేషన్లో తవ్వకాలు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మరి మొదటి లొకేషన్లో ఏమన్నా దొరికాయా లేదా అనేది ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. సో కానీ 2వ లొకేషన్లో తవ్వకాలు స్టార్ట్ చేశారు. సో అంటే సీరియస్గానే వర్క్ జరుగుతోంది. సో వెనక్కి తగ్గారని కొంత అనుమానాలు వచ్చాయి, కానీ లేదు, సీరియస్గానే వర్క్ జరుగుతున్నట్టుగా దీన్ని బట్టి చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది. సో పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య పోలీసుల ఆధ్వర్యంలో తవ్వకాలు చేస్తున్నారు. వెనకాల చెట్లని నరుకుతున్న దృశ్యాలు కూడా మీరు ఒకసారి ఇక్కడ నుంచి స్పష్టంగా కనపడుతుంది. విజువల్లో మీరు ఒకసారి చూడండి. అక్కడ ఉన్న మనుషులు, కూలీలంతా కూడా చెట్ల కొమ్మలన్నింటినీ కూడా నరుకుతూ ఉన్నారు. ఎందుకంటే ముందుగా చెట్లు కొమ్మలన్నింటినీ కూడా నరికి దాన్ని క్లియర్ చేసి ఆ తర్వాత ప్రొక్లైనర్ తీసుకొచ్చి అక్కడ తవ్వుతూ ఉన్నారు. సో ఉదయం నుంచి దాదాపు 4 గంటల పాటు నాన్ స్టాప్గా తవ్వకాలు జరిపారు 9వ నంబర్ లొకేషన్. ఇప్పుడు మనకు ఎదురుగా ఉన్నది 10వ నంబర్ లొకేషన్. ఎవరైతే విజిల్ బ్లోయర్ ఉన్నారో, విజిల్ బ్లోయర్ ఇప్పటివరకు 16 లొకేషన్స్ చూపించారు కదా, అందులో 9వ నంబర్ లొకేషన్లో తవ్వకాలు అయిపోయాయి. సో ఇప్పుడు 10వ నంబర్ లొకేషన్లో ప్రస్తుతం తవ్వకాలు చేస్తున్నారు. మొత్తం ఆ చెట్లు ఊగుతున్న దృశ్యాలు కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే కింద ఆ చెట్లన్నింటినీ కూడా వాళ్ళు ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి నరికి వేస్తున్నారు. అక్కడ ఉన్న ప్రొక్లైనర్ని కూడా ఇక్కడికి తీసుకొస్తూ ఉన్నారు. అది కూడా ఆ దృశ్యాల్లో కనిపిస్తోంది. సో 9వ నంబర్ లొకేషన్లో ఇప్పటివరకు తవ్వకాలు జరుపుతున్న ప్రొక్లైనర్ని ఇటు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి ఇటువైపు ప్రొక్లైనర్ కూడా మీరు ఎదురుగా దృశ్యాల్లో చూడొచ్చు. ఆ చెట్ల మాటన ప్రొక్లైనర్, చిన్న ప్రొక్లైనర్ని తవ్వకాలకు వినియోగిస్తూ ఉన్నారు. ఆ ప్రొక్లైనర్ కూడా మీకు ఎదురుగా దృశ్యాల్లో కనిపిస్తుంది. బహుశా అక్కడి నుంచి ఆ ప్రొక్లైనర్ని ఈ 10వ నంబర్ లొకేషన్కి తీసుకొస్తూ ఉన్నారు. సో ఇక్కడైనా ఏమైనా దొరుకుతాయా లేదా అనేది ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. తవ్వకాలు బహుశా ఇవాళ రేపు కూడా జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఒక్క లొకేషన్లో మాత్రమే తవ్వకాలు ఇప్పటివరకు పట్టింది అంటే 2వ లొకేషన్లో సాయంత్రం లోపు చేసే అవకాశం ఉంటుంది. ఇక 3-4 లొకేషన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. కాబట్టి వాటన్నింటినీ తవ్వకాలు జరపాలంటే రేపు కూడా జరిగే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో అతను ఎప్పుడైతే శానిటరీ ఎంప్లాయీగా ధర్మస్థల క్షేత్రం మంజునాథేశ్వర టెంపుల్లో శానిటరీ ఎంప్లాయీగా పనిచేయటం మొదలుపెట్టాడో 1995 నుంచి 1995 నుంచి 2014 పీరియడ్ వరకు అతను పనిచేశాడు. అంతకుముందు ఏం జరిగిందనేది అతనికి తెలియదు. సో ఈ పనిచేసిన పీరియడ్లో శానిటరీ ఎంప్లాయీగా ఉన్న నన్ను ఇలా అత్యాచారం చేసి చంపేసిన లేడీస్ మృతదేహాలని పూడ్చిపెట్టడానికి నన్ను పంపించేవాళ్ళు. సో అది నాకు ఇష్టం లేకపోయినా సరే ఇక్కడ ఎంప్లాయీని కాబట్టి ఉద్యోగంలోంచి తీసేస్తారన్న భయంతో పూడ్చిపెట్టడానికి నేను కూడా వెళ్ళాను. నాతో పాటు ఇంకా చాలామంది సిబ్బంది పూడ్చిపెట్టడానికి వచ్చేవాళ్ళు. చాలామంది అమ్మాయిల మృతదేహాలు నగ్నంగా ఉండేవి. వాళ్ళందరిపైన అత్యాచారం చేసినట్టు చాలా క్లియర్గా తేలేది. రెండోది వాళ్ళ ఒంటిపైన అనేక గాయాలు ఉండేవి. ఇవన్నీ చూస్తూ చాలా బాధతోనే ఈ ఆయా లొకేషన్స్లో ఎవరైతే ఆర్గనైజర్లు ఉన్నారో
వాళ్ళు చెప్పిన ప్రకారం ఆయా లొకేషన్స్లోకి తీసుకెళ్ళి ఆ డెడ్ బాడీస్ని రాత్రికి రాత్రి ఇలా పూడ్చిపెట్టేవాళ్ళు. 1 కాదు 2 కాదు 1995 నుంచి 2014 వరకు ఈ సంవత్సరాల పీరియడ్లో 110 శవాలని 110 మంది మహిళలు యువతల డెడ్ బాడీస్ని పూడ్చిపెట్టాను అనేది ఇప్పుడు ఆ విజిల్ బ్లోయర్ అని చెప్తున్న ఆ శానిటరీ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు సమాచారం. సో దానికి బిఫోర్ ఏం జరిగింది అనేది అతనికి పెద్దగా తెలియదు. దానికి బిఫోర్ అంటే 1979 నుంచి కూడా ఇక్కడ అనేక రకాల క్రైమ్స్ జరిగాయి. పర్టికులర్గా ఈ ధర్మస్థలంలో ఇక్కడ అనేక మంది మిస్ అయ్యారు, అనేక దురాఘాతాలు జరిగాయి, అత్యాచారాలు చేసి చంపేసిన ఘటనలు ఉన్నాయి. సో వాళ్ళందరూ మొత్తుకుంటున్నారు, కానీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే ఇక్కడ చట్టం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, అనేక మాఫియా గ్యాంగులన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉంటాయి. సో అన్నీ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుని ఏదైనా కూడా వాళ్ళ చేయగలిగిన ఒక పెద్ద లాబీయింగ్ వ్యవస్థ అనేది ఇక్కడ నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను బయటకు వచ్చి చెప్పిన తర్వాత మాత్రమే ఒక్కరొక్కరికి బాధితులంతా కూడా బయటకు వస్తున్నారు. పర్టికులర్గా సౌజన్య లాంటి, అనన్య భట్ లాంటి ఈ బాధితులంతా కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్నారు. మొన్నటి వరకు 6 లొకేషన్స్లో తవ్వకాలు దొరికారు. మొదట 5 లొకేషన్లో ఏం దొరకలేదు. 6వ లొకేషన్లో ఒక డెడ్ బాడీ దొరికింది, అది కూడా మేల్ది, పురుషుడిది అని చెప్తూ ఉన్నారు. రెండోది ఇప్పుడు 9-10 లొకేషన్స్లో ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ కనుక ఒకవేళ డెడ్ బాడీస్ కానీ పుర్రెలు ఎముకలు లాంటివి అవి దొరికితే వాటిని ఫోరెన్సిక్ టీంకి పంపిస్తారు. అవి ఆడవాళ్ళవో మగవాళ్ళవో అనేది మొదట కొంత అంచనాకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఎవరెవరైతే మిస్ అయ్యారని కంప్లైంట్లు ఉన్నాయో ఈ పోలీస్ స్టేషన్లో వాళ్ళందరి డిఎన్ఏతో ఈ ఎముకల డిఎన్ఏని కంపేర్ చేసి వాళ్ళ డెడ్ బాడీ అయితే కనుక ఒక నిర్ధారణకు వస్తారు. మొదట ఫోరెన్సిక్ టీం ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తుంది. మగవాళ్ళ పుర్రె ఆడవాళ్ళ పుర్రె చాలా తేడా ఉంటుంది. ఆడవాళ్ళ పుర్రె భాగం మగవాళ్ళ పుర్రె భాగం ఇది ఆడవాళ్ళ మగవాళ్ళ అనేది, తర్వాత ఈ స్కెలిటన్ డిజైన్, ఈ మూతి డిజైన్ ఏదైతే ఉంటుందో పళ్ళ డిజైన్ ఆకృతిని బట్టి ఇది ఆడవాళ్ళ డెడ్ బాడీయా మగవాళ్ళ డెడ్ బాడీ అనేది ఇమీడియట్గానే నిర్ధారణకు వస్తారు. ఒకవేళ ఆడవాళ్ళది కనుక దొరికితే, మహిళా డెడ్ బాడీ కనుక దొరికితే ఈ ప్లేస్లో పెద్ద సంచలనం అవుతుంది, కేసులో అత్యంత కీలకం అవుతుంది. విజిల్ బ్లోయర్ చెప్పిందంతా కూడా నిజం అవుతుంది. ఇప్పుడు దేశం మొత్తం డిస్కషన్ జరుగుతున్న ఈ కేసులో మరింత ముందుకెళ్లే అవకాశం అయితే చాలా క్లియర్గా ఉంటుంది. సో డెడ్ బాడీ దొరికిన తర్వాత, ఈ శాంపిల్స్ ఎముకలు దొరికిన తర్వాత వాటిని మాయం చేయడానికి ఆస్కారం అయితే లేదు. కాబట్టి ఖచ్చితంగానే సీరియస్గానే ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాకపోతే దొరుకుతాయా లేదా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంది. అతను చెప్పిన లొకేషన్స్లో నిజంగా బాడీస్ దొరుకుతాయా లేదా అనేది ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్. దొరికిన ఆధారాలను బట్టి కనుక The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.